హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, అలానే ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అలానే మనకు డిఫరెంట్గా ఇక్కడ మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి, డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే మనకు మెకానిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. డిఫరెంట్గా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. 10th ప్లస్ ఐటీఐ, అలానే డిప్లొమా, అలానే ఎన్ని డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అండి. ఎక్కడి నుంచి రిలీజ్ అయింది ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే ఫ్రెండ్స్, అన్ని లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది ఇండియన్ గవర్నమెంట్ అండర్ అనేది వస్తుంది. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ బోర్డర్ రోడ్ వింగ్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే మనకు ఇండియన్ ఆర్మీ లాగానే ఇదేంటంటే ఆర్మీలో మనకి ఏమిటంటే రూట్స్ అనేది ఉంటాయి కదా, రోడ్లు వేసే ఒక పెద్ద సంస్థ అండి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. అంటే మనకి ఏమిటంటే కొన్ని కాంట్రాక్ట్ వాళ్ళు వెళ్ళని ప్లేస్కి ఇవి వెళ్ళేసి రోడ్లు అనేది వేస్తుంటాయండి. ఓకే, అంటే ఆర్మీ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళేసి రోడ్లు అనేది ఇక్కడ వేస్తుంటాయి. అయితే వీటిలో మనకు అంటే డిఫెన్స్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇవి అనేది ఉంటాయండి. ఆ తర్వాత ఇక్కడ ఇందులో చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మేల్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పారు చూడండి, ఆల్ ఇండియన్ నేషన్ ఉన్నటువంటి మేల్ పర్సన్స్ మాత్రమే అప్లై చేయాలి. ఫిమేల్స్కి అయితే ఇక్కడ రిజర్వేషన్ అనేది అంటే లేవు జాబ్స్. ఓకే, అయితే ఇక్కడ పోస్ట్ పేరు అలానే క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమంటే మీకు షార్ట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ ఇంకొన్ని రోజులు వస్తుంది. అయితే క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డార్కిష్ మ్యాన్కి సంబంధించి ఐటీఐ అలానే డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే ట్యూనర్ మెకానిజం ఐటీ చేసిన వాళ్ళు, అలానే 10th పాటు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు డ్రైవింగ్ జాబ్స్కి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు డార్కెస్ట్ మ్యాన్ అలానే డిఫరెంట్గా ఇక్కడ 3 రకాలకి ఇక్కడ మీకు జాబ్స్ అన్నీ ఉన్నాయండి. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అలానే మీకు అప్లై అనేది 13వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. మరిన్ని వివరాలు కూడా ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వీక్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఉంది కదా, అందులో అయితే ఈ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించి మీకు అర్హత ఎలా అనేది కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ టాప్లో తెలుగు జాబ్ పాయింట్ సెర్చ్ చేయండి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ లేదా గూగుల్ ఓపెన్ చేయండి. అందులో మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేస్తాను. టాప్లో తెలుగు జాబ్ పాయింట్ .com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. దేని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఎలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ చేశారంటే మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి మీరు అప్లై చేసుకున్న విలువగా ఉన్నటువంటి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఇక్కడ నేను అప్లోడ్ అనేది చేయడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. ఓకే, అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి జాబ్ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ సూపర్వైజర్ జాబ్స్ అని ఇచ్చాను కదా, బీఆర్ఓ సూపర్వైజర్ అనేసి దీంట్లో ఓపెన్ అనేది చేయండి. దీని మీద క్లిక్ చేయండి. హెడ్డింగ్ మీద క్లిక్ చేస్తానే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఓకే, ఇక్కడే మీకు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అనేది ఇక్కడ చాలా క్లియర్ అంటే పరిచయం అంటే దాని గురించి ఎక్కడి నుంచి రిలీజ్ అనేది, ఆ తర్వాత ఇందులో నోటిఫికేషన్ ప్రకటన, అలానే ఇంపార్టెంట్ మనకు లింక్స్ ఏంటి, ఆ తర్వాత పోస్టులు ఏమున్నాయి, ఆ తర్వాత అందులో విద్యా అర్హతలు ఏమేమి విద్యా అర్హతలు ఉండాలనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలానే మీకు శాలరీ అనేది ఉంటుంది, ఏజ్ లిమిట్స్ అనేది ఎలా ఉంటాయి, ఆ తర్వాత దరఖాస్తు విధానము, రుసుము, అంటే ఇందులో అప్లికేషన్ ఫీజు అనేది కూడా మినహాయింపు ఉంటుంది. చాలా తక్కువే ఉంటుంది. ఎక్కువ అనేది కూడా 100 రూపీస్ లోపల మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఆ తర్వాత ఎలా ఎంపిక చేస్తారు అనేది, అలానే మీకు అప్సెల్ వెబ్ పేజు అన్ని డీటెయిల్ అనేది కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అలానే మీరు రెగ్యులర్గా అడుగుతుంటారు చూడండి కొన్ని క్వశ్చన్స్, దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే మీరు ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాకపోతే అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలనుకుంటే ఈ వెబ్ పేజ్ కింద కూడా వెళ్ళినట్లయితే ఇవన్నీ ఉద్యోగాలు కనబడుస్తాయి. ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచేయండి. ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.